Hello everyone, welcome to Kalamais Academy, weekly current affairs. First one, the government of India has established Niti Aayog to replace the Niti Aayogని ఏది రీప్లేస్ చేసింది అని ఆప్షన్స్ ఏ హ్యూమన్ రైట్స్ కమిషన్, బి ఫినాన్స్ కమిషన్, సి లా కమిషన్, డి ప్లానింగ్ కమిషన్. సో ఇది ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి ఐ మీన్ 2015లో జనవరిలో నీతి ఆయోగ్ని ఐ మీన్ ఎనాక్ట్ చేశారు. సో నీ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసింది నీతి ఆయోగ్. సో నెక్స్ట్ వన్, ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే పిఎం గారు నీతి ఆయోగ్ ఫస్ట్ మీటింగ్లో ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. అంటే పిఎం కాల్స్ ఫర్ స్టేట్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి, 2047 కల్లా వికసిత్ భారత్ అవ్వాలి, డెవలప్డ్ నేషన్ అవ్వాలి అని చెప్పేసి స్టేట్స్ ఎక్కువ పార్టిసిపేషన్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే పీపుల్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటారు కదా, సో స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఐ మీన్ నీతి ఆయోగ్ మీటింగ్లో చెప్పారు. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ ఆర్ కమిషన్స్ ఆర్గ్యూడ్ ఫర్ ఏ ప్రొవిజన్స్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద గవర్నర్? ఆప్షన్స్ ఏ సర్కారియా కమిషన్, బి నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సి జస్టిస్ మదన్ మోహన్ బుంచి కమిటీ, డి సెకండ్ ఏఆర్సి. ఆన్సర్ ఇస్ జస్టిస్ మదన్ మోహన్ బుంచి కమిటీ. పుంచి కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది, ఐ మీన్ గవర్నర్ ఇంపీచ్మెంట్ గురించి. సో సర్కారియా కమిటీ ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఐ మీన్ పొలిటికల్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి అట్లీస్ట్ ఒక 2 years గ్యాప్ అనేది ఉండాలి అని చెప్పేసి సో అట్లా రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమైనా రికమెండేషన్స్ ఇచ్చింది అంటే సీఎం కన్సర్న్ కూడా తీసుకోవాలి అని చెప్పి ఇచ్చింది. సో ఆన్సర్ ఇస్ జస్టిస్ మదన్ మోహన్ పుంచి కమిటీ. Next one, consider the following statements with reference to reappointment of governor. First one, Canadian model governor of a state is directly elected. Direct elect అవుతారు అని చెప్పేసి కెనడియన్ మోడల్. సెకండ్ ఏంటంటే అమెరికన్ మోడల్ గవర్నర్ ఐ మీన్ governor of a province is appointed by governor general was accepted in constituent assembly. కెనడియన్ మోడల్ డైరెక్ట్ ఎలక్షన్ కాదు. సో విచ్ ఆఫ్ ద స్టేట్ తప్పుగా ఉంది అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ బోత్, రెండు రాంగ్. ఎందుకంటే కెనడియన్ మోడల్లో సెకండ్ స్టేట్మెంట్ అనమాట. సో అమెరికన్ మోడల్లో ఏంటంటే డైరెక్ట్గా ఎలక్ట్ చేస్తారు, డైరెక్ట్ తీసుకుంటారు. కెనడియన్ మోడల్లో ఏంటంటే బై ద గవర్నర్ జనరల్ యాక్సెప్టెన్సీతో గవర్నర్ని అపాయింట్ చేస్తారు. సో 1 and 2 are రాంగ్. ఆన్సర్ ఈజ్ బోత్. Fourth one, the restriction on the state for not to compete anyone to pay a tax for religious task has been provided in which of the following articles? A. Article 25, Article 26, Article 27, Article 28. The answer is Article 27. A person according to Article 27, not compel or anyone to pay tax for religious task అని చెప్పేసి డైరెక్ట్ 27 చెప్తుంది. సో ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే యూపీ హౌస్ పాస్ చేసిందనమాట బిల్. ఏమనంటే అగైనెస్ట్ కన్వర్షన్ గురించి పాస్ చేసింది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 5 judgments in 2006 M. Nagaraj case quota benefits should go to the weakest of the weak, not be snatched away by members of the class who are in the top creamy layer. ఎవరైతే టాప్ క్రీమీ లేయర్లో ఉంటున్నారో వాళ్ళు మ్యాక్సిమం బెనిఫిట్ స్నాచ్ చేస్తున్నారు, వీక్గా ఉన్న వాళ్ళు అలానే ఉండిపోతున్నారు, ఇంకా వీక్ అయిపోతున్నారు అని చెప్పేసి 2006లో నాగరాజ్ కేసులో 5 judge కమిటీ చెప్పింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అది. సెకండ్ స్టేట్మెంట్ 5 judge బెంచ్ ఇన్ 2018 ఏం చెప్పిందంటే క్రీమీ లేయర్ ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ ద డిజర్వింగ్ అమాంగ్ ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్ గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్. సో ఎవరైతే ఎస్సీస్ ఎస్టీస్ డిజర్వ్ ఉన్నారో, బెనిఫిట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి. క్రీమీ లేయర్ అనేది ఎస్సీ ఎస్టీస్లో కూడా పెట్టాలి అని చెప్పి 2018లో ఈ కేసులో చెప్పారనమాట, జనరల్ సింగ్ కేసులో. సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే
ఎస్సీస్ సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఆ పవర్స్ స్టేట్స్‌కి ఇచ్చిందనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ నాట్ ఏ ఇండివిడ్యువల్ మోనోలిత్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. సో, ఇప్పుడు ఫర్దర్‌గా ఏం చేస్తదంటే స్టేట్స్‌కి పవర్ ఇచ్చిందనమాట. ఏమనంటే ఎస్సీస్‌ని సబ్ కేటగరైజ్ చేయొచ్చు. ఎవరైతే నీడ్‌లో ఉన్నారో వీకెస్ట్ ఆఫ్ ద వీక్ ఎవరైతే నీడ్‌లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే కేటగరైజ్ చేసి ఈ ఐ మీన్ రిజర్వేషన్ అనేది మాక్సిమం బెనిఫిట్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి. సో, ఇది పొలిటికల్ వేలో కాకుండా సోషల్ వేలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ స్ట్రెస్ చేసి చెప్పిందనమాట. సో, నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. ఆన్సర్ ఈస్ బోత్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్పెషలైజ్డ్ వింగ్స్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ స్పెషలైజ్డ్ వింగ్స్ అడిగారు. సో, ఏ రీసెర్చ్ వింగ్, బి కన్సల్టెన్సీ వింగ్, టీమ్ ఇండియా వింగ్, ఆల్ ఆఫ్ ద అబోవ్ అన్నీ నీతి ఆయోగ్ వింగ్స్ అనమాట ఇవన్నీ 3. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు కవచ్? కవచ్ గురించి ఎందుకంటే రీసెంట్గా ట్రైన్ ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కదా. ఇండియాస్ ఓన్ ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ డెవలప్డ్ సిన్స్ 2012 ఇనిషియల్లీ నేమ్డ్ టీసీఏఎస్, లేటర్ రీనేమ్డ్ కవచ్ 2012. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇనిషియల్గా టీసీఏఎస్ అని చెప్పేసి తీసుకొచ్చారు 2012లో. తర్వాత దాన్ని కవచ్ అని చెప్పి రీనేమ్ చేశారు. డెవలప్డ్ బై రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆర్డిఎస్ఓని డెవలప్ చేసింది విత్ ఇండియన్ ఇండస్ట్రీ కొలాబరేషన్తో. సో, దీని మెయిన్ ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది జార్ఖండ్‌లో. సో, ఇది కవచ్ ఏంటంటే ఆటోమేటిక్ సిగ్నల్ వెళ్ళి 2 పైలట్స్‌కి ఇన్సిడెంట్ అవ్వకుండా ఆపాలి. అది ప్రొటెక్షన్. సో, అది ఫెయిల్యూర్ వల్ల ఇలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి న్యూస్‌లో ఉంది. సో, ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్ వన్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్ 2024 రిపోర్ట్ పబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఏ ఇది పబ్లిష్ చేసిందో చూద్దాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి, యుఎన్డిపి అండ్ యునిసెఫ్. ఆన్సర్ ఈజ్ ఎఫ్ఏఓ. ఎఫ్ఏఓ ప్రొడ్యూస్ చేస్తుంది స్టేట్స్ వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇలానే కాదు ఇంకా మల్టిపుల్ రిపోర్ట్స్ కూడా ఇస్తుంది. సో, ఇది రిపోర్ట్. ది మెయిన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే ఇటలీ రోమ్లో ఉంది ఎఫ్ఏఓ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ అండ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ICOMO. It is a global non-government organization. Option A. B. It is an advisory body to UNESCO for cultural heritage and particularly for implementation of World Heritage Convention. సో, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఐకోమో. ఇది యునెస్కోకి అడ్వైస్ చేస్తుంది. కల్చరల్ అడ్వైస్ పర్టికులర్ సైట్ ఉంది అని చెప్పేసి దాని ప్రిఫరెన్స్ చూసుకొని ఇది అడ్వైస్ చేస్తుంది అనమాట. సో, 1 and 2 ఆర్ కరెక్ట్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే అస్సాంలోని రాయల్ బరియల్ మాల్స్కి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి ఇంక్లూడ్ చేశారు బై రికమెండేషన్ ఆఫ్ ఐకోమో. సో, ఇది 43rd ప్రాపర్టీగా యాడ్ చేశారనమాట. ఇప్పుడు 43rd ప్రాపర్టీ అవుతుంది. చెరైడ్ మోదాన్స్ యాడెడ్ యాజ్ ఏ 43rd ప్రాపర్టీ. సో, 46th సెషన్ జరిగింది వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇన్ ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో, ఆన్సర్ ఇస్ బోత్. ఇన్ విచ్ ఇయర్ కాన్క్వెస్ట్ స్టార్టెడ్ యాజ్ ఎ బైలాటరల్ ఈవెంట్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ మంగోలియా? ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో చూద్దాం. 2001, 2002, 2003, 2004. ఆన్సర్ ఈస్ 2003లో స్టార్ట్ చేశారు కాన్క్వెస్ట్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ మంగోలియా. ఇది ఫస్ట్ సింగులర్ బిట్వీన్ 2 నేషన్స్ స్టార్ట్ అయింది యాజ్ ఎ బైలేటరల్. నెక్స్ట్ దీన్ని మల్టీలేటరల్ ఎక్సర్సైజ్గా 2006 ఆన్వర్డ్స్ ఇది మల్టీలేటరల్ ఎక్సర్సైజ్గా చేంజ్ అయింది. సో, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2003లో స్టార్ట్ చేశారు కాన్క్వెస్ట్. ఇప్పుడు 2024లో కూడా జరుగుతుంది. సో, అందుకని ఇది న్యూస్లో ఉంది. సాడో గోల్డ్ అండ్ సిల్వర్ మైన్స్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో, ఆన్సర్ ఇస్ జపాన్, ఆఫ్రికా. ఐ మీన్ ఆప్షన్స్ జపాన్, ఆఫ్రికా, సౌత్ కొరియా, చైనా. జపాన్లో ఉంది ఇది. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్లోకి ఇంక్లూడ్ అయిందనమాట. సో, నెక్స్ట్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జికా వైరస్ ఈజ్ ఏ మస్కిటో బార్న్ వైరస్. ఇట్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ యుగాండా ఇన్ 1947. జికా ఇది మస్కిటో బార్న్ వైరసే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ యుగాండాలోనే ఐడెంటిఫై చేశారు మంకీలో. దాని పేరు మకాఓ మంకీ. సో, 1947లో. తర్వాత ఇది ట్రాన్స్ఫర్ అయిందనమాట హ్యూమన్స్కి 1960-17లో. లైక్ కంట్రీస్ కూడా ఏషియా, ఆఫ్రికా, ఐ మీన్ అమెరికాలో కూడా ట్రాన్స్మిట్ అయింది. ఇండియాలో ఫస్ట్ రిపోర్ట్ అయింది. థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే 2017లో అని ఇచ్చారు. ఇది కరెక్టే.
2017లో ఫస్ట్ రిపోర్ట్ చేశారు. ఇన్ ఫిబ్రవరి 2016 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జికా ఇన్ఫెక్షన్‌ని వరల్డ్ కన్సర్న్‌తో ఎమర్జెన్సీ కన్సర్న్‌తో చూసిందనమాట. సో, హెచ్చరించింది. సో, ఇది ఎమర్జెన్సీ. ఇది చాలా ఇన్ఫెక్షన్ అనేది చాలా డేంజరస్. ఇది ప్రెగ్నెన్సీ ఉమెన్‌కి గానీ ఎఫెక్ట్ అయితే న్యూ బోర్న్స్ హెడ్ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతది గ్రాడ్యువల్‌గా. సో, ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబోవ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ల్యాండ్ సబ్సిడెన్స్. ల్యాండ్ సబ్సిడెన్స్ గురించి ఏ గ్రాడ్యువల్ సెటిలింగ్ ఆర్ సడన్ సింకింగ్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. So first statement. Second one, can happen over very large areas like whole states or provinces or very small areas like the corner of your hat. సో ఫస్ట్ కరెక్ట్. ఎందుకంటే సడన్ సింకింగ్ జరుగుతున్నప్పుడు ఇది ల్యాండ్ సబ్సిడెన్స్ అనేది జరుగుతుంది. సో ఇది సెకండ్ ఆల్సో కరెక్ట్. లార్జ్ ఏరియాస్ లైక్ హోల్ స్టేట్ అయినా జరగచ్చు, వెరీ స్మాల్ ఏరియాస్ అయినా. ఎందుకంటే ఇది వేయినాడ్ విలేజ్లో ల్యాండ్ స్లైడ్ వల్ల 122 డెత్, మోర్ దెన్ 200 డెత్స్ అయిపోయాయి ఇప్పటికి. సో హౌ మెనీ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అగర్వుడ్ గురించి. It thrives in tropical forest at a altitude up to 1000 meters, often found in new areas with high humidity and rainfall. ఇది 1000 మీటర్స్ ఆల్టిట్యూడ్లో గ్రో అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే సైట్స్ ఇది 1995లో COP19 అపెండిక్స్ 2లో పెట్టింది. 1994లో అని చెప్పేసి. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఆన్సర్ ఇది డి. సో తప్పుగా అని అడిగారు. సో డి ఏది తప్పుగా కాదు, రెండు కరెక్టే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మేఘదత్తు ప్రాజెక్ట్. మేఘదత్తు ప్రాజెక్ట్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే కర్ణాటకలో డ్రింకింగ్ వాటర్ సప్లై అవ్వడానికి, మళ్ళీ గ్రౌండ్ వాటర్ రీలిఫ్రెష్ చేయడానికి సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మేఘదత్తు డ్యామ్ విల్ బి లార్జ్ దెన్ ద కృష్ణరాజ సాగర్ ప్రాజెక్ట్ ఆన్ ద కావేరీ. సో సెకండ్ ఆల్సో కరెక్ట్. ఆన్సర్ ఈస్ బోత్. కరెక్ట్ అడిగారు. సో ఆన్సర్ ఈస్ బోత్. థ్యాంక్ యూ.